హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము ఈరోజు కొబ్బరి మట్ట మేము ఏం చేయాలో మేము అది చూపించాలనుకుంటున్నాము. ఇప్పుడు కొబ్బరి మట్ట కట్ చేస్తున్నాము. దీంతో మ్యాట్ తయారు చేయబోతున్నాము. ఆ మ్యాట్ తయారు చేయడానికి మేము ముందుగా మా ఇంట్లోనే కొబ్బరి చెట్టు ఉంది, దాన్ని కట్ చేసాము. దాంతో ఎలా రెడీ చేస్తామో చూడండి. మీకు కూడా నచ్చితే ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మనకు చేయడానికి కూడా చాలా మంచిగా ఉంటుంది. కొబ్బరి మట్టను కట్ చేస్తున్నాము. కట్ చేసినాక వాటి ఉంటాయి కదా లేయర్స్, అవన్నీ ఒక్కొక్కటిగా తీసుకోవాలి. ఇప్పుడు మొత్తం అవన్నీ తీసుకొని ఒక్కొక్కటిగా కట్ చేసుకోవాలి. వీటన్నింటినీ మొత్తం ఒక్కొక్కటిగా తీసుకొని అవన్నీ ఒక్కొక్కటిగా తీసుకోవాలి. ఇలా మొత్తం తీసుకొని ఒక దగ్గర పెట్టుకోవాలి. ఇవన్నీ ఒక్కొక్కటిగా తీసుకున్న తర్వాత వీటన్నిటిని మంచిగా వాటర్లో వాష్ చేస్తున్నాము. వాటికి డస్ట్ ఉంటుంది కదా, డస్ట్ అంతా పోయేంత వరకు మొత్తం వాటిని క్లీన్ చేసుకున్నాము. తీసుకున్న తర్వాత ఇప్పుడు మ్యాట్ చేయడానికి రెడీ చేస్తున్నాం. వాటన్నింటినీ చిన్న చిన్నగా లేయర్స్ని కట్ చేసుకుంటున్నాము. వాటిలో ఉంటాయి బెరడు, ఆ బెరడు అన్నిటిని చిన్న చిన్నగా కట్ చేస్తున్నాము. తీసుకొని ఇప్పుడు మ్యాట్ చేయడానికి రెడీ చేస్తున్నాము. చూడండి, ఇప్పుడు ఒక్కొక్కటి లైన్గా అన్నీ పెట్టుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా అన్నీ లైన్గా పెట్టుకొని మనకి ఎంత పెద్దగా కావాలనుకుంటే అన్ని లేయర్స్గా పెట్టుకోవాలి. మేము చిన్నగా చేస్తున్నాము. ఇప్పుడు చిన్నగా కాబట్టి మేము కొన్ని లేయర్స్ మాత్రమే పెట్టుకున్నాము. 12 లైన్స్తో 12 లేయర్స్ ఇట్లా పెట్టుకొని చేస్తున్నాము. చూడండి, చాలా బాగా వస్తుంది ఇది చేయడం. మ్యాట్ చాలా బాగుంటుంది. ఇలా పెట్టుకున్న తర్వాత స్టార్టింగ్ ఉంటుంది కదా, అది బెరడు అవి కట్ చేసుకోవాలి, లేకపోతే చేయడం రాదు. అవన్నీ కట్ చేసుకొని లైన్గా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ పెట్టుకున్న తర్వాత ఒక్కొక్కటిగా అన్నీ దగ్గరికి అనుకొని ఇప్పుడు పొడుగులా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఒక్కొక్కటిగా అడ్డంగా అన్నీ ఒక్కొక్కటిగా మళ్ళీ వీటి మధ్య నుండి పెట్టుకుంటూ రావాలి. ఇలా ఒక్కొక్కటి ఒకదాని మధ్య నుండి ఒకటి ఇట్లా తీసుకుంటూ అన్నిటికీ పెట్టుకుంటూ రావాలి. మా వాళ్ళు చాలా కష్టపడుతున్నారండి ఇది చేయడానికి. ఒక్కొక్కటిగా ఇట్లా మధ్యలో ఒకదాని మధ్య నుండి ఒకదాని మధ్య నుండి ఒకటి ఇట్లా తీస్తూ అన్నీ ఇట్లా పెట్టుకోవాలి. నెక్స్ట్ది దాని ఆపోజిట్ నుండి మళ్ళీ ఒక్కొక్కటిగా ఫస్ట్ పెట్టిన దాన్ని కాకుండా ఇంకొకటి ఉంటుంది కదా, దాని కింద నుండి ఇంకొకటిగా ఇట్లా మొత్తం పూర్తిగా పెట్టుకుంటూ రావాలి. ఇట్లా అన్నీ మొత్తం పెట్టుకుంటూ రావాలి. మొత్తం చూసారా, పూర్తి అన్నీ పెట్టేశాము.
పెట్టిన తర్వాత ఇటు కార్నర్స్ ఉంటాయి కదా, అవన్నీ బయటికి వస్తుంటాయి. ఇలా మొత్తం పూర్తిగా కంప్లీట్ చేసిన తర్వాత ఆ కార్నర్స్ కూడా ఇప్పుడు మనం వాటన్నిటిని కనబడియకుండా కవర్ చేసుకోవాలి. వాటన్నింటిని ఇప్పుడు మనకు ఊడకుండా ఉండాలి కదా, ఇట్లా పెట్టితే ఏంటంటే మామూలుగా ఊడిపోతుంది. అలా ఊడిపోకుండా ఉండడానికి వాటిని నేను చూసారా ఆ కార్నర్స్ని మళ్ళీ లోపలికి ఇట్లా ఫోల్డ్ చేసుకుంటూ మలుస్తున్నాము. అవన్నీ పూర్తిగా ఇట్లా ఫోల్డ్ చేసి మలిస్తే మనకు ఆ మ్యాట్ అనేది ఊడిపోకుండా ఉండిపోతుంది. చూసారా మా వాళ్ళు ముగ్గురు కలిసి దీన్ని ట్రై చేశారు, చాలా బాగా చేశారు. ఫైనల్కి వచ్చేసిందండి, చూడండి ఎంత బాగుందంటే చాలా బాగుంది. మాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఫైనల్గా కంప్లీట్ అయింది, చూడండి ఎలా ఉందో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.